వారి చదువులను ఎదుగుపెట్టి ఆమరిస్తూ ఉన్నాం. రత్నాభరణ వర్తక సంక్షేమ సంఘం డైరెక్టర్గా కార్యవర్గ సభ్యుడిగా సంఘం యొక్క ఔన్నత్యమును కాపాడుతూ సంఘం చేసిన ఎర్రోజు వేలు గారికి, మోటూరు గంగాధర్ గారికి, సహాయ కార్యదర్శులుగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన వెల్లుల్లి నరేష్ గారికి, నరసింహ శ్రీనివాస్ గారులకు మన జనకాచార్య గారు, శ్రీమాన్ పెద్దోటి ప్రసాద్ గారు, శ్రీమాన్ నస్పూరి శేఖర్ గారు, శ్రీమాన్ కోడిగిరి విజయ్ గారు, శ్రీమాన్ పెద్దంగి నరేష్ గారు, నస్పూరి శ్రీనివాస్ గారు, మీ యొక్క పేర్లు మీరు అనుకోండి. అను నేను జగిత్యాల స్వర్ణ రజత రత్నాభరణ వర్తక సంక్షేమ సంఘములకు మీ యొక్క బాధ్యతలు సంఘం యొక్క బాధ్యతలు స్వీకరిస్తూ సంఘం యొక్క ఔన్నత్యమును కాపాడుతూ సంఘం యొక్క నియమ నిబంధనలకు లోబడి సంఘ శ్రేయస్సుకు మరియు సంఘ అభివృద్ధికై పాటుపడుతూ సంఘ సభ్యులు నాకు అప్పగించిన విద్యుక్త ధర్మాన్ని జయప్రదంగా నిర్వహించగలని మీ అందరి సమక్షంలో పదవీ స్వీకార ప్రమాణము చేయించున్నాను. జగిత్యాల పట్టణంలో స్వర్ణ రజత రత్నభరణ వర్తక సంక్షేమ సంఘం మరియు ప్రమాణ స్వీకారానికి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అట్లాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ అధ్యక్షులు, అలాగే అధ్యక్షులు బొమ్మ మురళి గారికి, డాక్టర్ వామన్ గారికి, ప్రధాన కార్యదర్శి సింహరాజ చంద్రశేఖర్ గారికి, కోశాధికారి ఇల్లందుల రవి గారికి, ఉపాధ్యక్షులు ఎర్రోజు వేణు గారికి, మోర్గూరు గంగాధర్ గారికి, అలాగే సహాయ కార్యదర్శులకు బెజ్జంగి నరేష్ గారికి, అలాగే నరసింహ శ్రీనివాస్ గారికి, అలాగే కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి స్వర్ణకారులు అంటేనే ప్రతి ఒక్క కుటుంబంతో ఒక మంచి సంబంధం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఒక 30-40 ఏళ్ల క్రితం నుంచి చూసుకుంటే, అంటే నాకు తెలిసినంత వరకు అమ్మమ్మల కాలం, నానమ్మల కాలం నుంచి చూసుకుంటేనే మరి ప్రతి ఒక్కరితోటి అనుబంధం ఉంటుంది స్వర్ణకారులకి. ఎందుకంటే ఏ శుభకార్యమైనా వాళ్ళతోనే మొదలవుతుంది కాబట్టి మరి అలాంటి గొప్ప ఒక పాత్ర పోషించిన స్వర్ణకారులు కాబట్టి మరి ఖచ్చితంగా ఇంటి పక్కనే ఉండి ఇది కావాలి మాకు పట్టి చేసి పెట్టండి, మాకు కమ్మలు చేసి పెట్టండి, నానమ్మలు అమ్మమ్మలు వెళ్ళి పక్కనే కూర్చుని పెట్టుకొని అవి చేయించుకున్న రోజులు. మరి ఈ కాలం చూసుకుంటే జనరేషన్ చాలా ఫార్వర్డ్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు ఒక చిన్న నగ, ఒక చిన్న కమ్మలు కావాలన్నా హైదరాబాద్కి పరిగెడుతున్నారు. మరి అలా జరుగుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్. మరి ప్రతి ఒక్కరు ప్రజలు ఎంతగానో అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న వ్యాపారస్తులను ఖచ్చితంగా ప్రోత్సహించాలి. మరి ప్రోత్సహిస్తేనే ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే వ్యాపారస్తులు ముందుకు ఎదగాలి అంటే వ్యాపారస్తులు ప్రోత్సహించాలని చెప్పేసి మరి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న ఈ రోజుల్లో 1,00,000 రూపాయల తులం బంగారం అవ్వడం మొదలుపెట్టింది కాబట్టి
మరి ఎవరు కూడా బంగారం నిజంగా 24 క్యారెట్ల బంగారం కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఈ రోజు చూసుకుంటే 1 గ్రామ్ గోల్డ్కి ఎక్కువ వెళ్ళిపోతున్నారు. అట్లాగే గోల్డ్ షీట్కి వెళ్ళిపోతున్నారు, 14 క్యారెట్కి వెళ్ళిపోతున్నారు, 18 క్యారెట్కి వెళ్ళిపోతున్నారు. మరి అందులో ఎంతవరకు గోల్డ్ ఉంది, ఎంతవరకు నకిలీ ఉంది అనేది చాలా వరకు ప్రజలకు తెలియక చాలా మంది మోసపోతున్నారు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఆనాటి అమ్మమ్మల నాన్నమ్మల కాలం నాడు ఎలాగైతే మనకి పక్కనే ఉండి మన కోసం మన పక్కన మనకు చూపించి మరి ఒక వస్తువుని తయారు చేసిరో మరి అదే మళ్ళీ రావాలి. ఆ ట్రెండే మళ్ళీ వచ్చి ప్రజలకు అనుకూలంగా మీరు ఎంతగానో డిజైన్లు సృష్టించి చేస్తారు. కానీ జనాలకు ఏం అలవాటు అయిందంటే హైదరాబాద్లో ఇంకేదో ఉంది అనే అలవాటుతోటి వెళ్ళి ఇంకా చాలా ఉంది అనే అలవాటుతోటి వెళ్ళిపోవడం జరుగుతుంది. మనలో కూడా టాలెంట్ ఉంటుంది, ఖచ్చితంగా దాన్ని ప్రతిభను బయటకు తీయాలి. కానీ ఈ రోజులు ఏంటంటే బంగారం కొనడం చాలా కరువైపోయింది. కాబట్టి మరి ఎందుకు పెరుగుతున్నాయో తెలియదు. మనకు కూడా అంత బంగారం రేటు మాకు కూడా ఖచ్చితంగా ఆడవాళ్ళకి బంగారం అంటే ఎంతో పిచ్చి ఉంటుంది, ఆ ఆసక్తి ఉంటుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్న ఈ కాలంలో ఆ బంగారం రేటు చూస్తేనే మస్తు భయం వేస్తుంది. కాబట్టి 1 గ్రామ్ కోడికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి అట్లాగే కూడా ఆ బంగారం రేటు కూడా తగ్గిపోవాలి. మీ అందరి జీవితాలు ఇంకా కూడా మెరుగుపడాలి. చిన్న చిన్న వ్యాపారస్తులు ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం కానీ ఇంకా దానిపైన ఇంకా పెద్ద ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని స్టాక్ మార్కెట్ ఎట్లా పెరుగుతున్న కొద్దీ మన బంగారం రేటు అట్లే అది పడిపోతున్న కొద్దీ మన బంగారం రేటు పెరుగుకుంటూ వెళ్తుంది. కాబట్టి సో డెఫినెట్గా బంగారం రేటు తగ్గుతేనే అది ప్రజలైనా వ్యాపారస్తులైనా ఖచ్చితంగా బాగుపడతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఇంతే నన్ను ఇక్కడికి ఎంతో సంతోషంగా ఆహ్వానించిన విషయాలు చెప్పుకోవాలి. చిన్నప్పటి నుంచి మనం చూసినవి చెప్పుకోవాలనిపించింది. మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గారు ఏదో ఒక కారణంతో రాలేకపోయి ఇంకా లేట్ అవుతుందని చెప్పడం జరిగింది. మరి అట్లాగే ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు మా కమతల సీనన్న గారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, అట్లాగే మాజీ అధ్యక్షులు చట్నం కృష్ణ గారికి, పాంపటి రవీందర్ గారికి, అట్లాగే కార్యవర్గ సభ్యులందరికీ, అలాగే వేదిక మీద ఉన్న సభ్యులందరికీ, అలాగే మా కమతల సీనన్న గారికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులే కాకుండా మొన్ననే ఆర్టీఏ మెంబర్గా కూడా అవకాశం కల్పించింది ప్రభుత్వం. కాబట్టి హృదయపూర్వక శుభాకాంక్షలు అన్నా. మరి ఇలాగే ఇంకా కూడా ప్రభుత్వం పక్షాన ఏదున్నా కానీ ఏదో ఒకటి చేయాలనే తప్పనైతే మా అందరికీ ఉంటుంది తప్పకుండా. మరి బంగారం రేటు మేమైతే తగ్గడం అక్కడ కాదని కానీ ఖచ్చితంగా ఏ విషయంలో అయినా మీ తోడు మేము ఉంటామని చెప్పేసి మీకు ఖచ్చితంగా మేము తోడుంటాము. ప్రతి ఒక్కరు ప్రభుత్వం మీకు తోడుంటుంది, అట్లాగే మేము కూడా అందరం మీకు తోడుగా ఉంటాం. మీరు మా వెంటే ఉండాలి ఎల్లకాలం అని చెప్పేసి మీరందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇక్కడికి ఆహ్వానించిన కార్యవర్గ సభ్యులందరికీ, అట్లాగే మా అధ్యక్షులు 6వసారి ఇలా గెలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి ఎలాంటి మచ్చలేని వ్యక్తి అయితేనే అలా గెలవడం జరుగుతుంది. కాబట్టి మరి అలాంటి మచ్చలేని వ్యక్తికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అట్లాగే ఇక్కడ ఈ రోజు గెలిచిన ప్రతి ఒక్కరికి కార్యవర్గం ఎన్నుకున్న సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నాకు